సద్గురుభ్యో నమః. ఈరోజు ప్రపంచంను గూర్చి, ప్రపంచంలో జరిగే సంఘటనలు గూర్చి, దానికి సంబంధించిన స్త్రీలు పురుషుల యొక్క నడక గూర్చి ఒక పాట రాయడం జరిగింది. నేనే రాశాను. నా పేరు జయమ్మ. సంసారము బాపే సరస భామలకు సిగ్గులేకపాయే, ఎంటికెలిగా దోసుడాయే, కొంగులు బజారుడనాయే. భార్య పిల్లల లెక్క పెట్టని పురుష శ్రేష్ఠులారా, భార్య పిల్లల లెక్క పెట్టని పురుష శ్రేష్ఠులారా, రెండల కొంగుబట్టుడాయే, ఇంటి జాడమరుసుడాయే. కొంత సిగ్గులేకపాయే, ఇంత లజ్జరాకపాయే. కిందొక పేలిక మీదొక పేలిక, నడుమ బట్టలే గతి లేవాయే. కిందొక పేలిక మీదొక పేలిక, నడుమ బట్టలే గతి లేవాయే. తల్లి పిల్లల తండ్రి కొడుకుల కలిసి చూడని సినుమల జోరు, పద్ధతి బజారు పాలాయే, కుటుంబం దారి దప్పుడాయే. ఇంత సిగ్గులేకపాయే, కొంత లజ్జరాకపాయే. ప్రొద్దున లేసి సాన్పు జల్లటి, భర్త పిల్లలకు వండి వాచటి, ఇల్లు వాకిలి చక్కబెట్టి, మరి సంస్కార ధర్మము సత్యము నేర్పెట్టి. తల్లులు ఊరికొక్కరాయే, పిల్లల దారి తప్పుడాయే. తల్లులు ఊరికొక్కరాయే, పిల్లల దారి తప్పుడాయే. చిన్న మాటకు కూతలు కలిపి, చిచ్చు పెట్టి కయ్యాలను చేసి, వీధి చివరన ఉండి చూచి పచ్చని సంసారం పట్టున పాపి. గలగల నవ్వే కడుపు బరపు, కళ్ళ మంటల కాంతలు కలరు, రండల మూతి పళ్ళు రాచే, వీరులు లేకపోరు వినుడి. ఇంత సిగ్గులేకపాయే, కొంత లజ్జరాకపాయే. సంసారము బాపే సరస భామలకు సిగ్గులేకపాయే, ఎంటికలెగా దోసుడాయే, కొంగులు బజారుడనాయే. భార్య పిల్లల లెక్క పెట్టని పురుష శ్రేష్ఠులారా, రెండల కొంగుబట్టుడాయే, ఇంటి జాడమరుసుడాయే. ఇంత సిగ్గులేకపాయే, కొంత లజ్జరాకపాయే. ఇది సంస్కారం ఇప్పటి సమాజం గురించి రాశాను ప్రొద్దున. వెనుక కనిపించేది మా చెల్లె కూతురు. జై గురు.